ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. నీ సహవాసమును పోగొట్టుకొనకుము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆదికాండము 3:1. స్త్రీ సర్పముతో మాట్లాడుచుండినప్పుడు, లేక ఆమె చెట్టు నుండి పండును కోయుచున్నప్పుడు, లేక ఆమె దానిని తినుచుండినప్పుడు కూడా నరుడు ఆదాము ఆమెతో ఉన్నట్లుగా కనుగొనలేము. మనుషునికి సాటి అయిన సహాయకారిగా ఉండవలెననున్నదే ఆమెను సృష్టించుటలోని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఆమె ఎల్లప్పుడూ అతనితో సహవాసము కలిగి ఉండుటకే దేవుడు ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చెను. ఆ స్త్రీ నరునితో ఉన్న సహవాసమును పోగొట్టుకొనినప్పుడు ఆమె దేవుని యొక్క ప్రేమకును సత్యమునకును ద్రోహము చేసినదిగా మారిపోయినది. స్త్రీ నరునితో ఎల్లప్పుడూ ఉండవలెనని ఎదురు చూడబడిన విధముగా సంఘము సాతాను చేత మోసగింపబడి క్రీస్తునకు విరోధముగా పాపము చేయకుండుటకై క్రీస్తు అయిన తన పెండ్లి కుమారునితో ఎల్లప్పుడూ సన్నిహిత సహవాసము కలిగి ఉండవలెనని ఎదురు చూడబడుచున్నది. ఆమె తన యొక్క విలువైన సమయమును ఆదాముతో సంభాషించుటలో సద్వినియోగము చేసుకొనుటకు బదులుగా సర్పముతో సంభాషించుచుండెను. తరచుగా దేవుని బిడ్డలైన వారు తమకు ప్రార్థించుటకు సమయము లేదనియు, దేవునితో సంభాషించుటకు తమకు సమయము లేదనియు వక్కాణించు వారికి సాతానుతో సంభాషించుటకు అత్యంత సమయము ఉండును. మరియు దేవునితో సన్నిహిత సహవాసము కలిగిన పరిశుద్ధులతో మనము సహవాసము కలిగి ఉండవలెను. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు నిశ్చయముగా మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను 1:3. మొదటి శతాబ్దపు విశ్వాసులు అపోస్తలుల బోధయందును సహవాసమందును ఎడతెగక ఉండిరి. వారికి మహాకృప గొప్ప ఆనందము ఉండెను. మన సహవాసమైతే ప్రభువుతోనూ ఆయన యొక్క పరిశుద్ధులతోనూ ఉండునట్లుగా కాపాడుకొనవలెను. వీరితో కాక మరి ఎవరితోనైనను సహవాసము కలిగి ఉండుటకు ప్రయత్నించిన ఎడల మనము సాతాను యొక్క వలలో చిక్కుకొందము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? యాకోబు 4:4. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.